ఆ పొలికేక ఇక్కడి నుంచి కాదు, అదిగో అక్కడి నుంచే వినిపిస్తోంది. పసిగుడ్డు వయస్సు నుంచే ఆక్రందనకు అఘాయిత్యానికి అలవాటైపోయింది సగటు ఆడపిల్ల. ఆకాశంలో సగమన్న మాట అటుంచితే జనాభాలో సగభాగానికి కూడా గండి కొట్టేస్తున్న సిగ్గుమాలిన సమాజంలోనే మనమంతా బతికేస్తున్నామా? మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల దామాషా దారుణంగా పడిపోతుందంటూ ఒక పక్క ఏడుస్తూనే ఇంకో పక్క ఒక రకమైన హత్యాకాండకే పాల్పడిపోతున్నామా? ఆమెకు ఆగర్భ శత్రువుగానే మిగిలిపోతున్నామా? ఒక భయంకరమైన చేదు నిజం. దీన్ని ఆవిష్కరించడానికంటూ ఇక్కడో చిన్న సాపత్యం కూడా. 1000 మగ పుట్టుకలు, కేవలం 860 మంది మాత్రమే ఆడశిశువులు. దక్షిణ ముంబైలోని 5 పేరుమోసిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో, అక్కడున్న ప్రసూతి వార్డుల్లో రికార్డుల్ని పరిశీలిస్తే తేలిన లెక్కే ఇది. బాగా వెనుకబడ్డ రాష్ట్రంగా పేరున్న హర్యానా కంటే ఇది చాలా చాలా తక్కువ. ఢిల్లీ లాంటి మిగతా మెట్రోల్లో కూడా దాదాపు ఇదే గతి. సో తండాలు, మారుమూల పల్లెలు మాత్రమే కాదు, మహానగరాలు కూడా ఆడజన్మ పాలిట మహానరకాలుగా మారాయన్నది ఒకానొక చేదు నిజం. మగాళ్ల కంటే మేమే బెటర్ అంటూ మహిళా లోకం కాలర్లెగరేస్తూ బతికేస్తున్న కేరళ రాష్ట్రం అయితే ప్రతి 1000 మంది మగవాళ్లకి 1084 మంది ఆడపిల్లల నిష్పత్తితో దూసుకెళ్తోంది. మరి అదే రకమైన ఆధునిక ఒరవళ్లతో అందంగా అద్దాల్లా మెరిసిపోతున్న మన మెట్రో నగరాలకు, అందులో జబర్దస్త్ జిందగీల్ని ఎంజాయ్ చేస్తున్న ఈ మేలుజాతి మనుషుల దిమాగ్ మాత్రం ఏమైనట్లు? వాళ్లలోని సామాజిక నిబద్ధత ఎంతెంత లోతులకు ఇంకిపోయినట్లు? బహు मुझे लड़का ही चाहिए। माँ माँ, अभी तो भगवान ने मेरे हाथों पे किस्मत की लकीरें भी नहीं बनाई, और उनसे पहले ही आप सबने मेरी तकदीर का फैसला सुना दिया। माँ, मुझे जी लेने दो। మన దేశంలో గర్భస్థ లింగ నిర్ధారణ అనేది పూర్తిగా నిషిద్ధం. ఆడపిల్లల సంరక్షణ కంటూ ఉద్దేశించిన కఠినమైన చట్టాలు మన చుట్టూ బోలెడన్ని. ఇటువంటివన్నీ కొందరు ఆశపోతూ డాక్టర్ల ఆకలికి, అనాలోచనలకు అడ్డంగా బుక్కైపోతున్నాయన్నది మాత్రం నిజం. 4 కరెన్సీ కట్టలు మొహాన పడేస్తే చాలు, దేన్నైనా కొనిపడేయగలవచ్చంటూ వెర్రెక్కిపోయిన అర్బన్ కల్చర్తోనే ఈ భ్రూణ హత్యలు దాపురిస్తున్నాయా? ఉన్నత చదువు, సంస్కారం, ఖరీదైన జీవన విధానాలంటూ కాస్ట్లీ సర్టిఫికెట్లున్న నగర జనాభా డాక్టర్లను, వృత్తి పట్ల వాళ్లకున్న నిబద్ధతను అడ్డంగా కొనిపడేస్తున్నాయా? ఆ విధంగా అమ్మ గర్భం లోపలే ఆమెకు సమాధి కట్టేస్తున్నామా? వీటిని హత్యలు అనే కంటే సామాజిక ఆత్మహత్య అని పేర్కొంటేనే సందర్భోచితం. जिसका डर था वही हुआ। क्या हुआ? बेटी है, आप टेंशन मत लो, मैं कल ही अबॉर्शन करवा दूंगा। तू चल अंदर, मैं देखती हूँ तुझे कहीं का नहीं छोड़ा। ఆడపిల్లలంటే గుండెల మీద కుంపట్లన్నది పాత మాట. ఒకప్పుడు మారుమూల పల్లెటూళ్లలో మాత్రమే ఇటువంటి నిరాశావాదం ఎక్కువగా వినిపించేది. అన్ని రంగాల్లోనూ ఎదిగిపోతూ దేశ సరిహద్దుల్ని కూడా చెరిపేస్తూ జాతి రత్నాలుగా మెరిసిపోతున్న ఎందరో అమ్మాయిల్ని చూసిన తర్వాత గుండెల మీద కుంపట్లనే ఆ మాట అక్కడే మాసిపోయింది. స్కూళ్ళు, కాలేజీలే కాదు, వృత్తులు, ఉద్యోగాల్లో కూడా సమాన భావం తొణికిసలాడుతున్న ఇవాల్టి రోజుల్లో జెండర్ గ్యాప్ అనబడే సామాజిక పరమైన లింగ వివక్ష దాదాపుగా చచ్చిపోయింది. పార్లమెంటు లోపలి గోడ దాటని ఆ ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పిస్తే మగువ అంటేనే బయటి సమాజంలో దాదాపు సగ భాగం. ఇట్స్ ఎ బెటర్ ఆఫ్ అ సొసైటీ. కానీ ఇదే నాణ్యానికి ఇంకో వైపు చూస్తే దిక్కుమాలిన పార్శ్వం ఇంకోటి. ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి అల్ట్రా మోడర్న్ సిటీస్లో సైతం ఆడపిల్లంటే అమ్మానాన్నలకు ఇప్పటికీ ఒక భారం. పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు, పురిట్లోనే చంపి పాతరేసుకుంటున్న తల్లిదండ్రులు అక్కడ ఇప్పటికీ ఉన్నారంటే
అంతకంటే సిగ్గుమాలిన సంగతి ఇంకోటి లేదేమో. మహా నాగరికలమంటూ రేపటి సామాజిక సౌందర్యానికి మేమే ప్రతీకలమంటూ తెగ నీలుక్కు నిలబడే వాళ్లే అత్యంత నీచంగా నీతి బాహ్యంగా ప్రవర్తిస్తున్నారనడానికి ఇంతకంటే నికార్సైన రుజువు ఇంకేం కావాలి? सुनो बहू, अगर बेटी हो तो कचरे में डालाना, और अगर बेटा हो तो मेरे वंश के वारिस को, मेरे लाल को घर ले आना. పాష్ కల్చర్ మన కాంక్రీట్ జంగిళ్లను దురాక్రమించిన ఒకానొక్క కుహనా సంస్కృతి, ఆధునిక జీవన విధానం అనబడే మేలి ముసుగు. ఇటువంటి చీకటితోనే ఇవాళ నగరాల్లోని గల్లీలన్నీ నిండిపోయాయి, నిండా మునిగిపోయాయి. ఖరీదైన కొలువులు, కోట్ల కొద్దీ కరెన్సీ, ఇది మాత్రమే నాణ్యమైన జీవితానికి కొలబద్దలనుకుంటున్న వాళ్ళు కనీస మానవత్వాన్ని, సామాజిక సమతౌల్యం దెబ్బతింటోందన్న సరాసరి ఇంగితాన్ని మాత్రం పూర్తిగా పోగొట్టుకుంటున్నారా? ఒకలాంటి మానసిక వైకల్యంతోనే బతికేస్తున్నారా? ఒకవైపు ఇంటికి లక్ష్మీదేవి పుట్టిందని మొహాల్ని వెలుగులతో నింపేసుకుంటూనే, ఇంకోవైపు ఆడపిల్లల పట్ల అదో రకం నిర్లక్ష్యాన్ని పుట్టుక నుంచే బయట పెట్టుకుంటున్నాడు సగటు నగర జీవి. పెళ్లికి పిల్ల దొరక్క హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లక్షల మంది ప్రసాదులు ముదిరిపోతున్న సాపత్యం వెక్కిరిస్తూనే ఉంది. ఇటువంటి దుర్భిక్ష పరిస్థితులే దేశమంతా పాకిపోతే ఆ తర్వాత అదొక దేశవాళీ సామాజిక సంక్షోభం, మనకు మనమే చేతులారా సృష్టించుకుంటున్న జాతీయ విపత్తు కూడా. తల్లి గర్భం లోపలే కాదు, బొడ్డు తెంచుకుని భూమి మీద పడ్డ తర్వాత కూడా అదే తీరు. ఆడ పుట్టుక మీద అన్ని వయస్సుల్లోనూ అన్ని దశల్లోనూ అంతులేని వివక్ష. లెక్కలు తిద్దాం రండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్షరాల 3,58,000 మంది మహిళలు మెటర్నిటీ వార్డు నుంచి నేరుగా మార్చురీకే తరలిపోతున్నారు. ప్రసవానికి తగ్గ కనీస మౌలిక సదుపాయాలు లేని 11 దేశాల జాబితాలో మన భారతదేశానికి సైతం చోటుంది. ఊరి చివరి నుండే మంత్రస్థానులకు కబురు పంపి తీరిగ్గా పురుడు పోయించుకునే పూర్వపు అనాగరికానికి ఇవాల్టి ఆధునిక రోజులకు మరి ఎక్కడుంది తేడా? అనేకానేక కారణాలతో ప్రసవం దాకా వెళ్ళలేని అమ్మలు, అమ్మాయిలు గర్భస్రావం కోసం ఆస్పత్రుల మెట్లెక్కితే అక్కడ సైతం అవే ఆర్తనాదాలు. ప్రతి 2 గంటలకు కనీసం ఒక్క ఆడకూతురైనా ఆసుపత్రిలో అబార్షన్స్ ఫెయిల్ అయి చచ్చిపోతోందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నమ్మే తీరాల్సిన నిజం. మన దేశంలో గర్భస్రావాలు అసలు సురక్షితం కాదనడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? తల్లి ప్రాణాలకు భరోసానిచ్చే భద్రతాయుతమైన అబార్షన్స్ చేయడంలో కూడా మన ఘనమైన వైద్య వ్యవస్థది డ్యామ్ ఫెయిల్యూర్, శుద్ధ వైఫల్యం. అబార్షన్లు వికటించిన పాపానికి మన దేశంలో సంవత్సరానికి 4,600 మంది ఆడాళ్లు చచ్చిపోతున్నారు. 13% ప్రసవ మరణాలు. ఇలాంటి పరిపక్వత లేని సౌకర్యాలతో జరిపిన అనామతు అబార్షన్ల వల్ల జరిగేవి ఎన్నన్నది ఇంకో లెక్క. ఒక్క 2010వ సంవత్సరాన్ని లెక్కలోకి తీసుకుంటే మన దేశంలో జరిగిన అబార్షన్లు దాదాపు 6 లక్షలు. ఇందులో 3/2 అబార్షన్లు ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు లేని అనామక ఆసుపత్రిలోనే జరిగిపోయాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిన నిగ్గు. కేవలం 4 డబ్బులకు నాలికలు పరుస్తూ నీతికి నిబద్ధతకు నీళ్లొదిలేస్తున్న కొంతమంది డాక్టర్లతోనే ఇంతటి అనర్థము జరిగిపోతోంది. రహస్య గర్భ విచ్ఛెత్తి పేరుతో వాడవాడలా జరిగిపోతున్న ప్రైవేట్ ఆసుపత్రుల దందా మీద మీడియా స్టింగ్ ఆపరేషన్స్ చేసిన గుర్తు ఉంది. ఇటువంటి పేరాసెగాళ్లను రచ్చబండ కీడ్చిన జ్ఞాపకాలు లెక్కలేనన్ని. అయినా అక్కడ మార్పన్నదే లేదు. డాక్టర్లంతా సంఘాలు కట్టుకుని మరి ఇటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్లను కోర్టుకిచ్చిన దాఖలాలే దీనికి నిలువుటర్థం. माँ के पेट में जो बच्चा होता है
वो लड़का होगा या लड़की, ये मां के हाथ में नहीं होता, ये बाप के हाथ में होता है। मर्द का स्पर्म यानी मर्द का बीज ये तय करता है कि मां के पेट में बच्चा लड़का होगा या लड़की। तो इसलिए जो लोग पत्नी को दोष देते हैं या बहू को दोष देते हैं, बहुत ही गलत करते हैं। अगर आपको किसी को दोष देना है तो प्लीज आप पति को दोष दीजिए। हालांकि मेरे हिसाब से तो इसमें किसी का भी दोष नहीं है, ये कुदरत की देन है जो हमें सर आंखों पे कबूल करना चाहिए। పురిట్లోనే ఆడ జన్మని చిదిమేయడం అనే దారుణం ఒక సంప్రదాయంగా మారి ఇవాళ పట్టణాల్లోనూ నగరాల్లోనూ బాగా నాటుకుపోయిందన్నది వినిపిస్తున్న చేదు వార్త. భవిష్యత్తులో స్త్రీ పురుష సమతౌల్యం దెబ్బతిండం ఖాయమని కూడా తేలిపోయినా, లింగ నిర్ధారణల పరీక్షల మీద నిషేధం అమల్లో ఉందని తెలిసినా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మహానగర వాసులే ఆసుపత్రిలో ఆడజన్మకిలా పాతరయ్యడం ఏంటన్నదే అసలు సిసలు ప్రశ్న. అంతో ఇంతో ముట్టజెప్పి అత్యంత గోప్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవడం, ఆ పిండం మగది కాదని తెలియగానే గుట్టు చప్పుడు కాకుండా చిదివేయడం, ఇది మన వాళ్ళ నాగరికత. వారానికో ఊచకోతంటూ కుళ్ళిపోయిన ప్రతి వ్యవస్థను కడుక్కుంటూ వెళ్తున్న ఆమిర్ ఖాన్ లాంటి ఔత్సాహికులు 1000 మంది పుట్టుకొచ్చినా ఇక్కడ పైసా ఫలితమైనా ఉండబోదు. ఆర్థిక సాంస్కృతిక పరమైన స్థితిగతులు మారనంత వరకు, మనిషి ఆలోచనలో ఎదుగుదల కనిపించనంత వరకు ఈ వివక్ష ఇప్పట్లో ఆగిపోయే ఛాన్స్ అయితే లేదు. అందుకే అది మహానగరం కాదు, అదొక మహానరకం. అక్కడ పాదం మీద పుట్టుమచ్చలుండవు, తోడబుట్టిన రుణం తీర్చుకోవడాలు అసలే ఉండవు.